నేను ఎక్కువ హెల్త్, ఫిట్‌నెస్ గురించి చెప్తూ ఉంటాను కదా! చాలా సార్లు వర్కౌట్స్ రోజు చేయాలి. రోజుకి ఒక గంట సేపు ఖచ్చితంగా వర్కౌట్ చేస్తే చాలా మంచిదని చెప్తాను కదా! చాలామంది అడుగుతారు ఇప్పుడు లావుగున్నోళ్ళు సన్నమైపోవాలి అంటే రన్నింగ్ చేస్తారు. లేదా బేగా సన్నమైపోవాలంటే సగం ఒక పూట తిండి మానేస్తారు. లేదా టిఫిన్ తింటారు. లేదా పుల్కాలు తింటారు. లేదు కొంతమంది జిమ్‌కెళ్ళి బాగా చేసేస్తుంటారు. ఇంతేసి బాడీలు పెంచేస్తుంటారు. ఫిట్‌నెస్‌కొచ్చేసరికి అందరికీ ఒకటే రూల్ సెట్ అవుద్ది అనేం లేదు. ఫిట్‌నెస్‌కొచ్చేసరికి నీ పర్పస్ ఏంటి? నువ్వు లావుగా ఉన్నావు, సన్నంగా అవుదాం అనుకుంటున్నావా? లేదా ఆల్రెడీ సన్నంగున్నావు, బాడీ పెంచుదాం అనుకుంటున్నావా? లేదా నార్మల్ వెయిట్‌లోనే ఉన్నావు, నువ్వు ఫిట్‌గా అయ్యి స్ట్రెంత్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నావా? వీటి బట్టి డిపెండ్ అవుద్ది. నా దృష్టిలో స్ట్రెంత్‌కొచ్చేసరికి నార్మల్‌గా ఆహ్, లావుగా ఉన్నోళ్ళు సన్నమవ్వాలి అంటే చాలామంది రన్నింగ్ చేస్తుంటారు, జిమ్‌కెళ్తా ఉంటారు. ఇలాగని కాదు, ఫంక్షనల్ ట్రైనింగ్ అంటే నువ్వు ఒకటే చెయ్యవు. ఇప్పుడు జిమ్‌కి యమ్మ తెంగుతుందిరా ఇది. ఇప్పుడు లావుగున్నోళ్ళు సన్నమవ్వాలి అంటే జిమ్‌కెళ్తారు. లేదంటే రన్నింగ్ చేస్తా ఉంటారు. ఏదో ఒక్కటే అలా జిమ్‌కెళ్తారు. సన్నమవుతారు. రిజల్ట్స్ వస్తాయి. లేదా అలా రన్నింగ్ ఎక్కువ చేస్తూ సన్నమవుతూ ఉంటారు. నా దృష్టిలో ఫిట్‌నెస్‌కొచ్చేసరికి ఫంక్షనల్ ట్రైనింగ్ అంటే ఇప్పుడైతే మనం కొండపైన ఉన్నాం. ఈరోజు నా వర్కౌట్ వచ్చేసరికి హిల్ క్లైంబింగ్ మాట. హిల్ క్లైంబింగ్ అంటే కొండెక్కడం. కొండెక్కాను. ఇంకోటి ఫాస్టెడ్ స్టేట్‌లో ఉంటూ హిల్ క్లైంబింగ్ చేయడం. అంటే ఇప్పుడు నేను ఇంకేం తినలేదు. ఉదయం లెగిసి కొంచెం వాటర్ తాగేసి వచ్చానమాట. ఇంటికెళ్ళేసి ఫ్రెష్ అప్ అయి తినాలి. ఫంక్షనల్ ట్రైనింగ్ అంటే ఏటంటే నీ లైఫ్‌లో నీకు ఎదురయ్యే ఎటువంటి సిట్యుయేషన్‌లోనైనా సరే నీ బాడీ క్యాపబుల్‌గా ఉండడాన్ని ఫంక్షనల్ ట్రైనింగ్ అంటారు. అలా క్యాపబుల్‌గా ఉండేలాగా నువ్వు నీ బాడీని ట్రైన్ చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఆహ్, ఒక బస్సు పట్టుకోవాలంటే ఏటి? బస్సు వెళ్ళిపోతుంది. నువ్వు ఆ బస్సు ఎక్కాలి. అది చేయాలి. అంటే రన్నింగ్ చేయాలి. ఇప్పుడు నువ్వు రోజు జిమ్‌లోనే వర్కౌట్స్ చేస్తున్నావనుకో వెయిట్ ట్రైనింగ్. నువ్వు పరిగెట్టగలవు. మరీ స్పీడ్‌గా ఎక్కువ దూరం పరిగెట్టలేవు. ఇప్పుడు నువ్వు ఒక పక్క జిమ్‌కెళ్తూ, వెయిట్ ట్రైనింగ్ చేస్తూ, అదే ఇంకో పక్క అప్పుడప్పుడు వారానికో 2, 3 సార్లు గ్రౌండ్‌కెళ్ళి రన్నింగ్ చేసావనుకో, ఇప్పుడు ఎక్కువ సేపు పరిగెట్టగలవు. ఇంకోటి ఫాస్ట్‌గా కూడా పరిగెట్టగలవు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకో. నువ్విప్పుడు రోజు రన్నింగ్ చేస్తావు. నువ్వెప్పుడు జిమ్‌కెళ్ళలేదు. జిమ్‌కని కాదు, ఇంటి దగ్గర కూడా వెయిట్ ట్రైనింగ్ చేయలేదు. వెయిట్ ట్రైనింగ్ అంటే పుషప్స్ అవ్వచ్చు, పులప్స్ అవ్వచ్చు, అవేటి చేయలేదు. నువ్వు జస్ట్ రన్నింగ్‌కెళ్తున్నావు. ఇప్పుడు ఇంటి దగ్గర సిలిండర్ తీసుకెళ్ళి మీద నెట్టాలని ఎవరైనా చెప్పారు నీకు. సిలిండర్. అది కొంచెం పెద్ద సిలిండర్. ఆహ్, నార్మల్‌గా ఎవరైనా మోయొచ్చు సిలిండర్. గానీ నువ్వు మాత్రం ఇబ్బంది పడుతున్నావు చాలా. అప్పుడు అవతలోళ్ళు నీకన్నారు, "నువ్వు రోజు గ్రౌండ్‌కెళ్తావు కదరా! మరేరా సిలిండర్ ఎత్తలేకపోతున్నావు" అన్నారు. నువ్వు ఇబ్బంది పడడం చూసి. నీకప్పుడు అనిపిస్తది, అవును కదా! నాకెందుకు స్ట్రెంత్ లేదనిపిస్తది. అంటే నువ్వు స్ట్రెంత్ నీకెందుకుంటది? నువ్వు రోజు రన్నింగ్ చేస్తే నీ బాడీ రన్నింగ్‌కి తగ్గట్టుగా నీ బాడీని బిల్డ్ చేసుకుంటది తప్ప స్ట్రెంత్‌కి తగ్గట్టుగా బిల్డ్ చేయదు. కాబట్టి నువ్వు సిలిండర్ ఎత్తలేవు. అదే నువ్వు రోజు రన్నింగ్ చేయడంతో పాటు వారానికి ఒక 2, 3 సార్లు వెయిట్ ట్రైనింగ్ చేస్తే ఏదో జిమ్‌కైనా వెళ్ళొచ్చు. లేదా ఇంట్లోనైనా వెయిట్ ట్రైనింగ్ చేస్తే సిలిండర్ ఈజీగా ఎత్తగలవు. నీకు అర్థమైంది కదా! అంటే నువ్వు నీ లైఫ్‌లో ఫిట్‌నెస్ అంటే ఇంకేం లేదు. నువ్వు జిమ్‌లోనే ఎక్సర్సైజ్ చేస్తాను. ఇంటి దగ్గర ఇంకేం చేయను. ఇంటి దగ్గర నేను ఏ బరువులు ఎత్తను. ఓన్లీ జిమ్‌లోనే ఎత్తాను కాదు. నీ లైఫ్‌లో నీకు ఎదురయ్యే ఏ సిట్యుయేషన్ అవ్వచ్చు, ఏ ప్రాబ్లమ్ అవ్వచ్చు, ఏ ఎమర్జెన్సీ అవ్వచ్చు, దేంట్లోనైనా సరే నీ బాడీని ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా క్యాపబుల్‌గా మార్చుకోవడమే ఫిట్‌నెస్. ఇప్పుడు సడెన్‌గా పరిగెట్టాల్సొచ్చింది. పరిగెడతావు. ఫాస్ట్‌గా పరిగెట్టాల్సొచ్చింది. పరిగెట్టగలవు. ఎక్కువ దూరం ఫాస్ట్‌గా పరిగెట్టాల్సొచ్చింది. పరిగెట్టగలవు. ఎక్కువ దూరం బరువు మోసుకొని పరిగెట్టాల్సొచ్చింది. నువ్వు ట్రైన్ అయ్యావు. నువ్వు పరిగెట్టగలవు. ఎక్కువ బరువు మోయాల్సొచ్చింది. బరువు మోయగలిగావు. లేదు తెల్లారి లెగ్గానే ఆకలితోటి ఎక్కువ సేపు నడాల్సి వచ్చింది. లేదా ఎక్కువ సేపు ఏదైనా పని చేయాల్సొచ్చింది. నువ్వు చేయగలవు. ఎందుకంటే నువ్వు అన్నిటికి ట్రైన్ అయ్యావు. దాన్ని ఫంక్షనల్ ట్రైనింగ్ అంటారు. అంటే ఎటువంటి ప్రాబ్లమ్‌నైనా ఫేస్ చేసేలాగా ట్రైన్ చేయాలి. అన్ని రకాలుగా ట్రైన్ చేయాలి. అన్ని రకాలుగా ట్రైన్ చేయాలంటే ఎలాగా? ఇప్పుడు చాలామందికి డౌట్ వస్తది. ఫంక్షనల్ ట్రైనింగ్ అంటే ఏ ఎక్సర్సైజ్‌లు చేయాలనేసి అడుగుతుంటారు. ఫంక్షనల్ ట్రైనింగ్ అంటే ఇవే ఎక్సర్సైజ్‌లు చేయాలని ఏం లేదు. ఫంక్షనల్ ట్రైనింగ్ అంటే ఒకరోజు గ్రౌండ్‌కెళ్ళి స్లోగా పరిగెట్టు. తర్వాత రోజు జిమ్‌కి లేదా ఇంట్లోని బాడీ వెయిట్ వర్కౌట్స్ అంటే పులప్స్, పుషప్స్ లేదా జిమ్‌కెళ్తే వెయిట్ ట్రైనింగ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ రోజు వాకింగ్ చేస్తూ ఉంటాం గ్రౌండ్‌లోని. బేర్ ఫుట్ వాకింగ్, గ్రౌండింగ్ అంటారు. గ్రౌండింగ్ అంటే భూమికి చాలా దగ్గరలో మట్టిలో అవ్వచ్చు, గార్డెన్‌లో అవ్వచ్చు, గ్రాస్ పైన అవ్వచ్చు, వాకింగ్ చేయడం మాట. వాకింగ్ అవ్వచ్చు, నించొచ్చు. బేర్ ఫుట్ వాకింగ్ చేస్తావు. నెక్స్ట్ రోజు మౌంటైన్ క్లైంబింగ్. ఆ నెక్స్ట్ రోజు స్ప్రింటింగ్. స్ప్రింటింగ్ అంటే
100 మీటర్స్ ట్రాక్ పైన స్పీడ్గా పరిగెట్టడం అన్నమాట. అలాంటివి ఒక 4-5 స్ప్రింట్స్ లేదా ఒక 7 స్ప్రింట్స్ చేయడం. లేదు నెక్స్ట్ రోజు మళ్ళీ వెయిట్ ట్రైనింగ్ చేయడం. అంటే వారానికి ఒక 2 వెయిట్ ట్రైనింగ్లు, మధ్యలోని ఒక స్ప్రింటింగ్, ఒక స్లోగా పరిగెట్టడం. జోన్ 2 కార్డియో. జోన్ 2 కార్డియో అంటే నీ హార్ట్ రేట్ని ఒక 115, 120 నుంచి 135, 140 బీట్స్ పర్ మినిట్ చొప్పున అదే పొజిషన్లోని ఒక అరగంట ఉంచడం. దాన్ని జోన్ 2 అంటారు. ఒక్కొక్కసారి మౌంటైన్ క్లైంబింగ్ అవ్వచ్చు. మౌంటైన్ క్లైంబింగ్ అంటే కొండ ఎక్కడం. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక కొండ ఉంటే అది ఎక్కడానికి వచ్చానమాట. నేనైతే 10 డేస్కి ఒకసారి మౌంటైన్ క్లైంబింగ్ చేస్తూ ఉంటాను. మిగతా రోజులు మిగతా వర్కౌట్స్ అనమాట. ఒక్కొక్కసారి హిట్ వర్కౌట్స్. హిట్ అంటే హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్. అంటే 1 నిమిషం పాటు ఫుల్ స్పీడ్ తోటి అన్ని టైప్స్ ఆఫ్ వర్కౌట్స్ చేస్తూ ఉంటాం. నీ బాడీ, నీ హార్ట్ రేట్ని స్పీడ్గా పెంచడానికి. మళ్ళీ నెక్స్ట్ మినిట్ రెస్ట్, మళ్ళీ నెక్స్ట్ మినిట్ ఫుల్గా చేస్తావు. లేదా ఒక 2 మినిట్స్ ఫుల్గా చేసి హై ఇంటెన్సిటీలోనే మళ్ళీ 1 మినిట్ రెస్ట్ లేదా 2 మినిట్స్ రెస్ట్. అలాగా ఒక 4-5 రౌండ్స్ అంటే ఒక 10 మినిట్స్లో నీ వర్కౌట్ అంతా అయిపోద్ది. అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్కౌట్, ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ ఆఫ్ డిఫరెంట్ వర్కౌట్స్ చేయడం వల్ల నీ బాడీ అన్నిటికీ రెడీగా ఉంటుంది. రేపు పొద్దున్న ఏమైనా నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు స్పీడ్గా పరిగెట్టాలంటే స్పీడ్గా పరిగెట్టగలవు, బరువు మోసుకొని పరిగెట్టాలన్నా పరిగెట్టగలవు, లేదు ఎక్కువ బరువు మొయ్యాలన్నా మొయ్యగలవు. ఇప్పుడు బరువు మోసుకొని పరిగెట్టాలి అంటే నువ్వు అది కూడా ట్రైన్ చేయాలి బాడీని. అంటే వెయిటింగ్ లెస్ చే నీ అమ్మ. ఇదిగోండి అక్కడ వెనకతలో ఒక గెద్ద తిరుగుతుంది, పెద్ద గెద్ద. బరువు మోసుకొని నడడం, బరువు మోసుకొని పరిగెట్టడం అంటే దాన్ని వెయిట్ ట్రైనింగ్లోనే అదొక భాగం అన్నమాట. అంటే వెయిటెడ్ వెస్ట్ ట్రైనింగ్ అంటే ఒక వెస్ట్ అని అంటారు. వెస్ట్ అంటే ఒక టీషర్ట్ లాగా ఉంటుంది. దాని చుట్టూ బరువులు ఉంటాయి అన్నమాట. ఒక 5 kg 6 kg బరువులు ఉంటాయి. అది మనం వేసుకొని బెల్ట్ తగిలించుకుంటే, లేదంటే మీ దగ్గర ఒక బ్యాగ్ ఉంటే బ్యాగ్లో వాటర్ బాటిల్ అవ్వచ్చు, బుక్స్ అవ్వచ్చు, లేదా ఏమైనా వెయిట్స్ ఉంటే ఇసగ్గాని వేసుకొని నడడం, గ్రౌండ్లో నడడం. అలాగ బాగా నడడం గట్రా ప్రాక్టీస్ చేసుకొని ఒక 2-3 నెలలు అయిన తర్వాత మెల్లిగా బ్యాగ్ వేసుకొని జాగింగ్ చేయడం. దీనివల్ల ఏం జరుగుతుందంటే రేపు పొద్దున్న ఏమైనా సిచ్యువేషన్లోని బరువు మోసుకొని ఎక్కువ దూరం నడాలన్నా మీరు నడగలరు, బరువు మోసుకొని ఎక్కువ దూరం పరిగెట్టాలన్నా పరిగెట్టగలరు. అలా మెల్లిమెల్లిగా స్పీడ్ పెంచుకుంటూ ఇంకో పక్క బరువు కూడా పెంచుకుంటూ వెళ్ళడం. ఇవన్నీ స్లోగా చేసుకోవాలి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని ఇయర్స్ పడుతుంది మీ బాడీ అన్నిటిలోనే ట్రైన్ చేయాలంటే. వెయిట్ ట్రైనింగ్ వచ్చేసరికి మెల్లిమెల్లిగా డంబుల్స్ గట్టా వెతుకుంటూ 10 kgs 15 kgs 20 kgs బరువును అలా పెంచుకుంటూ అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా మీ బాడీని ఫంక్షనల్గా ట్రైన్ చేసుకుంటే మీరు హెల్తీగా ఉంటారు, ఫిట్గా ఉంటారు. లైఫ్ ఎటువంటి సిచ్యువేషన్ మీ ఎదురుగా తీసుకొచ్చినా సరే మీరు రెడీగా ఉంటారు. ఇలా మన బాడీని ట్రైన్ చేసుకోవాలి. అప్పుడు మనం లైఫ్లో ఎటువంటి సిచ్యువేషన్కైనా రెడీగా ఉంటాం. ఇది నా దృష్టిలో ఫిట్నెస్.